అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు మరొక రెసిపీతో నేను వచ్చినాను. మనము పెరుగు పచ్చడి చేసుకుందామండి. రైస్లోకి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, అట్నే వెల్లుల్లి తీసుకున్నాను, కర్రీ లీవ్స్ తీసుకున్నాను, అట్నే అల్లం తీసుకున్నానండి. ఇది సన్నగా కట్ చేసుకుంటాను. అలానే పచ్చిమిర్చి మనము కారం కొంచెం ఎక్కువ తింటాం కదండి, అందుకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కట్ చేసి మనం ఈ మాదిరిగా ప్రాసెస్లో పెట్టుకుందాము. మనకు కావాల్సిన పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అట్నే డ్రై చిల్లీ ఇవి తీసి పెట్టుకుందాము. అలానే నేను ఒక బాండీ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ పోపు దినుసులు వేద్దామండి. ఈ పోపు దినుసులు వేగేటప్పటికి మనము ఇప్పుడు చూడండి ఇలా చిటపటమంటున్నాయి. ఈ క్వాంటిటీలో ఈ గ్రీన్ చిల్లీ ఇవన్నీ తీసుకున్నాం కదండి. మధ్యలో కొంచెం నేను ఇలా పెట్టుకున్నాను. అల్లం కట్ చేసి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం ఓట్లో వేసేద్దామండి. ఇలా వేద్దామండి, ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అండి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఉప్పు వేసుకొని మనం బాగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడండి మనం కొద్దిగా టర్మరిక్ పొడి వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకున్నామండి. బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు చూడండి పెరుగు బాగా మనము మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఈ పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి వేసేద్దామండి. ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ ఫ్రై అయ్యి ఎంత బాగుంటుందండి. పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. రైస్లోకి పిల్లలకు కానీ మనకి ఇంట్లో మాకు డైలీ ఇది ఉండాల్సిందే అండి ఇంట్లో. ఇలా అండి దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకొని ఈ బాండీలో వాటర్ వేసుకొని ఇది కూడా దాంట్లో వేసేసుకుందామండి. మా ఇంట్లో బాబు ఉన్నాడండి. ఆ బాబు డైలీ గ్రేప్స్, అలానే కుర్కంబరు, క్యారెట్ అన్నీ ఇలా కట్ చేసి ఇవ్వాలండి. ఈ హెల్త్కి మంచిది పిల్లలకి. పొద్దున్నే మనము పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు కానీ అలాంటప్పుడు మనం కట్ చేసి ఇస్తే అండి చాలా మంచిది, హెల్త్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఈ పెరుగు ఇలా రెడీ అయిపోయిందండి. నేను ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసినానండి. ఇలా రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతే అండి, మనము ఉడికించుకోకూడదు. కొంచెం సైడ్ వీట్ అయ్యేంత వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది ఉడకపెట్టుకోకూడదు. పెరుగు వేసుకున్న తర్వాత ఓన్లీ మనం వేడైతే ఆఫ్ చేసుకుంటే చాలు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలానే నేను ఫ్రూట్స్ కూడా కట్ చేసి మీకు చూపిస్తానండి. ఈ పొద్దు మా లంచ్, మా ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు చూడండి ఇలా మా ఈ పొద్దు లంచ్లో గ్రేప్స్ అలా అన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి. అలానే క్యారెట్ ముక్కలు, అలానే కుర్కంబర్ ముక్కలండి. చాలా పిల్లలకి మాదిరి కట్ చేసి మనము లంచ్ బాక్స్లో స్కూల్కి పంపిస్తే ఈ తింటే పిల్లలు బాగా హెల్త్ బాగుంటుంది. మంచి ఫ్రూట్స్ అండి. ఇలా పిల్లలకి మీరు స్కూల్కి పంపించే పిల్లలు, వెజిటేబుల్ తిన్న పిల్లలకి ఇలా మనం బాక్స్లో పెట్టి పంపిస్తే ఓపెన్ చేసి ఈజీగా చక్కగా తినేస్తారండి.
ఇదేనండి ఈ పొద్దు మా లంచ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.